మేమైతే ముందే బుక్ చేసుకున్నాము ఇక్కడ కాటేజెస్ రిసార్ట్లో ఉంటున్నాము. సో దిస్ ఈజ్ అవర్ స్టార్ కాటేజెస్. సో 2 డేస్కి అయితే బుక్ చేసుకున్నాము. కాస్ట్ వచ్చేసి 3600 ఫర్ 2 డేస్. సో ఇక్కడ వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ అన్నీ చాలా బాగున్నాయండి. కాటేజ్ ఇదంతా వాళ్ళే. సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. మమ్మల్ని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా బాగుంది వీళ్ళ ఇక్కడ వీళ్ళ అంబియన్స్ అండ్ హాస్పిటాలిటీ చాలా బాగుంది. సో యాక్చువల్లీ మేమైతే 12 o'clockకి బుక్ చేసుకున్నాము ఆఫ్టర్నూన్. బట్ మేము అర్లీగా రీచ్ అయ్యాము ఇక్కడికి అరౌండ్ 9 o'clockకి. కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళు మాకు సపరేట్గా రూమ్ ఇవ్వడం జరిగింది. ముందు వచ్చినా కూడా దే డిడ్ నాట్ డిసప్పాయింటెడ్ హర్. సో అండ్ మేము ఫ్రెష్ అప్ అయ్యి అయితే రోజ్ గార్డెన్కి వెళ్ళిపోయాము. వచ్చాక మళ్ళీ 12 o'clockకి అయితే చెక్ఇన్ చేసాము. సో మేము ఉంటుంది ఇక్కడ, మాకు రూమ్ అందులో అలొకేట్ చేశారు. ఒకసారి మా కాటేజెస్లో మాకు అలొకేట్ చేసిన రూమ్ అన్నీ చూపిస్తాను. సో వెళ్దామా? అండ్ మా హస్బెండ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో వీడియో తీస్తున్నారు మా హస్బెండ్. సో రండి చూపిస్తాము. సో ఇదైతే 2 BHK యాక్చువల్గా. సో ఇది వచ్చేసి హాల్, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ ఏం చేసి మనం లంచ్ డిన్నర్ ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి కిచెన్. సో యూజ్ ఏం లేదు బట్ వాటర్కి ఇక్కడ యూజ్ చేయొచ్చు. వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. అండ్ దెన్ సో ఇప్పుడైతే రూమ్ చూసేద్దాం. మా హస్బెండ్ని ఇంట్రడ్యూస్ చేయాలి మీకు. సో ఆయన చూపిస్తారు రూమ్. సో ఈజ్ మై హస్బెండ్. రియల్గా నవ్వే చెప్పినట్టు రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. మనం ఒకసారి రూమ్ చూసేద్దాం. సో ఇదే అండి రూము. సో బెడ్స్ అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. వీళ్ళు మనకి రూమ్ని నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ బెడ్స్ అండ్ మనకి ఇక్కడ ఒక బీరువా లాంటిది ఇచ్చారు, డ్రెస్సింగ్ టేబుల్. సో మన క్లాకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. దీనికి ఈ సిస్టమ్ కూడా ఉంది. ఓకే. అండ్ టీవీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ వైఫై కూడా ఉంది. బాత్రూమ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సో బాత్రూమ్ చాలా నీట్గా ఉంది అండ్ గీజర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వెదర్ చాలా చాలా అంటే చాలా కోల్డ్గా ఉంది. సో ఇక్కడైతే ఫ్యాన్స్, ఏసీసీ ఏవీ లేవు. అయినా సరే ఇక్కడ బిలో 5 degrees టెంపరేచర్ ఉంది. ఇదండి మా రిసార్ట్లో అలొకేట్ చేసిన రూము. మొత్తానికైతే ఇట్స్ ఏ ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇది వచ్చేసి అవర్ రూమ్ అండి. సో ఇది బస్ స్టాప్ నుండి, ఊటీ బస్ స్టాప్ నుండి ఒక 2 kilometers దూరంలో ఉంది. మేమైతే ఊటీకి కోయంబత్తూర్ నుండి బస్సులో వచ్చాము. అరౌండ్ మేము 5:40కి స్టార్ట్ అయ్యాము బస్సులో. అది అరౌండ్ 9 o'clockకి మాకు ఇక్కడ డ్రాప్ చేసింది. సో ఇక్కడ ఊటీ బస్ స్టాండ్ నుండి ఇక్కడ ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి థర్డ్ పార్టీ సర్వీసెస్ అయితే ఏమీ లేవు. మేమైతే బస్ స్టాండ్ బయటకు వచ్చాగానే అక్కడ ఆటో స్టాండ్లో ఆటోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరిని అడిగినా 150 అంటున్నారు. సో బేరాలు అయితే ఆడాము కానీ వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్కి 150కి అతను ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే తీసుకొచ్చాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో వీ ఫౌండ్ అవర్ ప్లేస్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ విజిట్ టు ఊటీ. So and also our vlog. Yeah. So we'll meet you in next video. Okay. Thank you. Bye.